హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్ ఈ వీడియో వచ్చేసి నేను లాస్ట్ టైం బసవాపూర్ మా విలేజ్కి వెళ్ళినప్పుడు తీసానన్నమాట. ఈ వీడియో తీసిన రోజు అంటే నేను పొలం దగ్గరికి వెళ్ళాను. పొలం దగ్గరికి మా బావమరుదులు, నేను, తను బేబీ అందరం కలిసి అండ్ మా బెస్టీ నందు కూడా వచ్చిందనమాట, నా సోపతి. సో మేమందరం వెళ్ళాము. ఏంటి మేము పొలం దగ్గరికి వెళ్ళేసి వచ్చిన ఇట్లా కూర్చున్న ఇంట్లో అయిపోయిన ఫోన్ వలిగిపోయిందనమాట. సో అందుకోసమని ఈ వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. 2 months బ్యాక్ అనమాట నేను ఈ వీడియో షూట్ చేశాను. అండ్ ఇది వచ్చేసి బసవాపూర్ విలేజ్ అనమాట. విలేజ్ అంతా అంటే ఇల్లులు అనేవి అందరి ఒక సైడ్ ఉంటే విలేజ్ వాళ్ళందరి పొలాలు అనేవి ఇంకో సైడ్ ఊరు చివరిలో ఉంటాయి. అఫ్కోర్స్ ప్రతి విలేజ్లో అలానే ఉంటుంది. సో ఇక్కడ మా ఊర్లో బర్రెని చూపిస్తున్నారు అనమాట మా బావమరుదులుగా, బర్రె బర్రె అనేసి. అండ్ ఇదే అండి మా శాతంబాయి అని అంటారనమాట. మసీద్ గడ్డ అని చెప్పి కూడా ఉంటుంది. అదేమో హైవే సైడ్ ఉండేదాన్ని మసీద్ గడ్డ అంటారు. ఇదేంటంటే ఊరు చివరిలో ఉండేదాన్ని అయితే శాతంబాయి అని అంటారనమాట. మా సైడ్ అయితే బాయి అని అంటాము. అండ్ ఇక్కడ నేనైతే ఆ ఫ్లవర్స్ని చూపిస్తున్నాను అనమాట. ఫ్లవర్స్కి చిన్న చిన్న బ్లాక్ కలర్వి ఉంటాయన్నమాట, ఫ్రూట్స్ లాగా అనమాట. వాటిని తీసుకొని నేను అప్పుడు చిన్నప్పుడు తింటుండే, అదొక మెమొరీ గుర్తొచ్చిందనమాట. సో నేను మా ఫ్రెండ్కి అదే చెప్పాను, నేను అది చూపించి. అండ్ ఈ వర్షాకాలంలో విలేజ్లో చూడడానికి అయితే గ్రీనరీ చాలా 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 బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం చూడ్డానికైతే. అండ్ దట్టు నాకు ఇంకొంచెం భయం వేస్తే కూడా పాములు కూడా ఉంటాయేమో అని చెప్పి. అండ్ అక్కడ మా పెద్ద మామయ్య పొలాన్ని రొప్పిస్తున్నారనమాట. ఇదే అండి మా తాతయ్య చూసి షాక్ అవుతున్నాడు, ఏంటి మీరు పొలం దగ్గరకు వచ్చారు ఏంటి అని చెప్పేసి షాక్ అవుతున్నారు అనమాట. సో ఇది వచ్చేసి మా రేకుల షెడ్ అనమాట, మా పొలంలో ఉంటుంది. ఇక్కడ కూర్చొని వాళ్ళ కైకిలు వాళ్ళందరూ తింటారనమాట. అండ్ వాళ్ళ సామాన్లన్నీ అక్కడ పెట్టుకుంటారు. అండ్ నేను నందు అయితే వెళ్తున్నాము చూపించడానికి. ఇక్కడ మా మామయ్య దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ మా మామయ్యతో మాట్లాడదాం అసలు ఏమంటాడో ఏంటో అని. కానీ తను మాత్రం పురాణాలు చెప్పుడు స్టార్ట్ చేసినంటే ఇక మనకి యూట్యూబ్లో వీడియో కూడా అవసరం లేదనమాట, అంతగానో మనం చెప్తాడు. సో మా మామయ్య చూడండి మంచి స్టిల్ ఇచ్చి నించున్నాడు. కోర్స్ ఆయన నించున్న నార్మల్గా నేను షూట్ చేసుకున్నాను. సో ఇది రొప్పిస్తున్నారు ట్రాక్టర్తోని, అంటే ఇక్కడ పొలం వేయడానికి అని చెప్పేసి. సో నేను చూపిస్తున్నాను అనమాట. ఇతనే మా మామయ్య అని చెప్పేసి, మా పెద్ద మామ అనమాట, అంటే మా మేనమామ. అండ్ ఇది పార అనమాట. నేను పార పట్టుకొని ఏదో అట్లా కొంచెం ఫన్ చేశాను అనమాట వాళ్ళతోటి. తర్వాత నేను మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. మా పెద్దత్తమ్మ చిన్నత్తమ్మ వచ్చారనమాట, కైకిల్ వాళ్ళు వచ్చారు. అంటే పొలం చేస్తారు కదా, వాళ్ళు పొలం వేస్తున్నారు, అంటే నాటేస్తున్నారు. మన రైస్ ఉంటుంది కదా, దాన్ని మాత్రం పెడుతున్నారనమాట అందులో. సో నేను వెళ్తున్నాను. వీడియో అనేది కొంచెం స్ట్రక్ అవుతుంది, ఎందుకంటే ఈ పొలం నడవడానికి రావట్లేదు అనమాట. దాన్ని నడుచుకుంటూ వీడియో తీసేసరికి అది అనేది షేక్ అవుతుంది, ఫోన్ అనేది కొంచెం షేక్ అవుతుంది అనమాట. అందుకోసమని కొంచెం వీడియో అనేది షేక్ ఉంటుంది. సారీ ఫర్ దట్ డిస్టర్బెన్స్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు వీడియోస్ చూస్తూ ఉంటేనే నాకు ఇంకొంచెం చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లీజ్ వీడియోని పూర్తిగా చూడండి. సో మేమైతే గుత్తకి ఇచ్చేసామండి. గుత్తకంటే వాళ్ళు ఇంత అమౌంట్ అని మాట్లాడుకొని మొత్తం పొలం వాళ్ళే వేసేస్తారనమాట. సో ఇక్కడ ఇలా వేస్తున్నారు. నెక్స్ట్ మా ఫ్రెండ్ కూడా దిగిందండో వేస్తేందుకు, నన్ను కూడా దిగమన్నారు వేయడానికి, బట్ నేను అంత రిస్క్ చేయదలుచుకోలేదు అని చెప్పాను. అండ్ ఎందుకంటే చిన్న పాప ఉంది కదా, అందుకోసం అని చెప్పి మళ్ళీ ఎందుకు నేను అందులో రిస్క్ వేసుడు, మొత్తం బుర్జ అంటింది అనుకో, పాపను ఎత్తుకోవాలంటే మళ్ళీ కష్టమవుతుంది కదా, అందుకోసం అని చెప్పి మా పెద్దత్తయ్య ముందటి నుంచో అక్కడ సైడ్ నించున్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా చిన్నత్తయ్య నించున్నారు. ఇగో మా ఫ్రెండ్ అనమాట దిగింది, నందు. సో తను కూడా అంటే ఫస్ట్ టైమే అనమాట నాటేయడము నేర్చుకుంటుంది. అంటే ఐ మీన్ తను చదువుకుంటుంది, ఏదో విలేజ్కి వచ్చినప్పుడు అట్లా ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. పొలం పనులు తనకు కూడా వచ్చు, కానీ నాటేయడం అనేది ఫస్ట్ టైం అనమాట. నార్మల్గా కలుపు తీయడం, ఇది పొలం కొయ్యడం లాంటివి చేసింది ఇంతకుముందు. అండ్ తను వచ్చేసి నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, నాకన్నా చిన్నది, కాకపోతే మేమిద్దరం కలిసినామంటే ఇక ఫన్ అనమాట. ఫుల్ జోక్స్ వేసుకుంటాము, బాగా అనిపిస్తుంది. చాలా మిస్ అవుతున్నా నేనైతే నందుని. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఇట్లా వెనక చేతులు పెట్టుకొని నించింది మా చిన్నత్తయ్య, అక్కడ నుంచి పట్టుకొస్తుంది మా పెద్దత్తయ్య అనమాట.
వాళ్ళు కూడా మస్తు పని చేస్తారనమాట పొలంలో. చూడండి అంటే మనం వాళ్ళ వెనకాల ఉంటేనే వాళ్ళు కరెక్ట్గా చేస్తారనమాట. అంటే మనకి ఎలా కావాలో అలా చేస్తారు, లేకపోతే మనం పట్టించుకోలేమనుకో ఇక గందరగోళం అయిపోతుంది అక్కడ అనమాట. అందుకోసం అని చెప్పేసి అండ్ నీకు మీ అందరికీ మా పొలం చూపిద్దామని చెప్పి నేను పనాడ మరి పొలం దగ్గరికి వెళ్ళి ఈ వీడియో అనేది షూట్ చేశానమాట. బట్ ఇక్కడ క్యాచ్ మిస్ అయిపోయింది అనమాట. మనందుకు క్యాచ్ చేయమంది మా పెద్దత్త వేసారనమాట క్యాచ్. సో ఇప్పుడైతే ఈ 2 మంత్స్ అయింది కదా, ఇది కొంచెం పెరిగిందనమాట. నేను మొన్న కూడా విలేజ్కి వెళ్ళేసి వచ్చాను. మా అమ్మమ్మ హెల్త్ బాగాలేదని చెప్పి చూడడానికి వెళ్ళాను. బట్ నేను ఆ రోజు అప్పుడు వీడియో అనేది ఏం షూట్ చేయలేదు, బికాజ్ నా దగ్గర ఫోన్ లేదు. ఇంతకుముందు యూజ్ చేశాను, బట్ దాని కెమెరా క్వాలిటీ బాగాలేదు. అండ్ ఎందుకులే రిస్క్ వీడియోస్ అని చెప్పేసి కెమెరా క్వాలిటీ బాగుండాలి కదా ఫ్రెండ్స్, అందుకోసం అనేసి మంచి వీడియో అన్నమాట. మీరందరు నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను మొత్తం మళ్ళీ మా పొలం, మా షెడ్, మా పిల్లలు, బామ్మర్దులు అందరినీ చూపిస్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ అనమాట అంత దూరం వెళ్ళాను నడుచుకుంటూ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.